మీరు ఒకవేళ అప్‌కమింగ్ బ్రైడ్ అయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతది. వీడియో కంప్లీట్‌గా చూసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. నా స్కిన్‌లో 1 మంత్‌కి మీరు చూసిన డిఫరెన్స్ ఆ పిక్చర్స్‌లో ఆటోమేటిక్‌గా కనబడుతుంది. అది నేను కేవలం ఈ హోమ్ మేడ్ సోప్‌తోనే అచీవ్ చేయగలిగాను. ఫుల్ బాడీ లైటనింగ్ కోసం ఇంకే క్రీమ్స్ వాడాల్సిన పని లేదు. దీనికి మీకు కావాల్సింది చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్. అవేంటో తెలుసుకోవడానికంటే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని హోమ్ మేడ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే లైవ్లోనే మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు. స్కిన్లో బ్రైట్నెస్ ఎలా ఉంది. మీ దగ్గర ఒక 1/2 kg క్యారెట్ ఉంటే దాంట్లో వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసి పేస్ట్ని సపరేట్ చేయండి. అంటే పల్ప్ని వాటర్ని సపరేట్ చేయండి. సో ఈ వాటర్ ఒక 1/2 లీటర్ మనకు వచ్చిందంటే ఆ 1/2 లీటర్ వాటర్ని ఈ బాండీలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనియండి. ఇప్పుడు క్వాంటిటీ 50%కి వచ్చే వరకు మనమైతే మరగనివ్వాలి. ఈ సోప్ ఏదైతే ఉందో అది మీ బాడీకి ఒక న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్లా వర్క్ చేస్తుంది. సో మీ స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తూనే మీ స్కిన్ని బ్రైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెమ్మదిగా మీ స్కిన్ పైన ఉన్న హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. సో రెగ్యులర్ యూసేజ్ వల్ల మీకు మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఇది 1/2 లీటర్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు న్యాచురల్గా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసే ఇంగ్రీడియంట్స్ కోసం దాల్చిన చెక్క, బియ్యం పిండి వేసి బాగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి. అండ్ నౌ దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ చేయడం కోసం ఒక బాండీలో వాటర్ తీసుకుని దానిపైన మరొక గిన్నె పెట్టి దీంట్లో సోప్ బేస్ అయితే వేసుకోవాలి. సోప్ బేస్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. సోప్ బేస్ నేను తీసుకునేది గోట్ మిల్క్తో చేసిన సోప్ బేస్. ఇది న్యాచురల్గా తయారు చేసే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నాకు దొరికాయి. నేను అవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కుదిరితే మీరు వాళ్ళ దగ్గర కూడా పర్చేస్ చేయొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మీకు కొరియర్ చేసేస్తారు. ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేసే ఈ గోట్ మిల్క్ బేస్ ఏదైతే ఉందో అది చాలా న్యాచురల్గా తయారు చేస్తున్నారు కాబట్టి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ చాలా మంచి సోప్ ఇది. నేను అయితే చూశాను కదా, నేను రిజల్ట్స్ నాకు వచ్చిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నా. లేదంటే మీకు కావాల్సిన సోప్, న్యాచురల్ సోప్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాడచ్చు. నాకు తెలిసిన కొన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నా ఈ సోప్ బేస్ ఏదైతే ఉందో బాగా వాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు దీన్ని అయితే మనం బాగా మిక్స్ చేయాలి. సో ఇంకా కొన్ని ముక్కల్లాగానే ఉండిపోయాయి కాబట్టి అవన్నీ కరిగే వరకు కూడా నేనైతే దీన్ని బాగా బాయిల్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్గా ముక్కలు లేకుండా అయిపోయిన తర్వాత ఒక 2 to 3 minutes బాగా మిక్స్ చేస్తే పైన కట్టిన తొరకలు లాంటివి కూడా పోతాయి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీన్నైతే స్టవ్ మీద నుంచి దించుకొని నీట్గా అంచులన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా అయిపోయిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి. సో మీకు ఇదొక మిల్క్లా అనిపిస్తుంది, చూస్తే తాగాలని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. వన్స్ ఇది మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం మాయిశ్చరైజింగ్ కోసం యూజ్ చేసే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు. ఇవి నేను న్యాచురల్గా ఇంట్లోనే తీసి పెట్టుకున్నాను, అందుకే ఇంత చిక్కగా ఉన్నాయన్నమాట. ఈ కొబ్బరి పాలను కూడా తీసుకుని వడకబెట్టి ఫిల్టర్ చేసిన పాలని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన ఎక్స్ఫోలియేషన్కి కావాల్సిన పౌడర్, దాల్చిన చెక్క, బియ్యం పౌడర్ ఏదైతే ఉందో అది కొంచెంగా వేస్తూ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పౌడర్ అంతా కూడా నీట్గా ఇందులోకి మిక్స్ అయిన తర్వాత మార్కెట్లో సిలికాన్ బేస్ మోల్డ్స్ చాలానే దొరుకుతున్నాయి. నేను రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న సిలికాన్ బేస్ మోల్డ్స్ని అయితే తీసుకున్నాను. వీటిలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో ఇలా వేసిన తర్వాత మీకు జస్ట్ ఇది 15 to 20 minutes లోపే మీ సోప్స్ అన్నీ రెడీ అయిపోతాయి. మంచి ఫ్రేగ్రెన్స్ కావాలనుకునే వాళ్ళు ఏదైనా పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని నేను ఒక 15 to 20 minutes అయితే పక్కనకి వదిలేస్తాను. ఈ సోప్ని మీరు డైలీ యూస్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మినిమం 1 month టైం అయితే ఈ సోప్ కోసం మీరు కేటాయించుకోవాల్సి ఉంటుంది.
అండ్ నా ఈ సోప్ నీట్గా రెడీ అయిపోయింది కదా, దీన్ని మీ హెడ్ నుంచి టో వరకు ప్రతి ఏరియాలోనే వాడచ్చు. అండ్ మీ స్కిన్ని మీరే బాగా లైటన్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లో రింకిల్స్ వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఇందులో వైటమిన్ ఏ కంటెంట్ ఉండటం వల్ల మీ స్కిన్ని టైట్గా చేసి పోర్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.